నమో వెంకటేశాయ. రాకాశశాంకవదనం రఘువంశదీపం రాజాధిరాజతనయం రమణీయమూర్తిం రాత్రిం చరాంతకమనంతగుణం మనోజ్ఞం శ్రీరామచంద్రమనిశం శరణం భజేహం. చంద్రుని వలె పరిపూర్ణమైనటువంటి ముఖవర్చస్సు గలవాడు, దశరథ మహారాజు యొక్క ప్రియపుత్రుడు, అనంతమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 357వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ. జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య జయ రమ్య లావణ్య జయ జగదన్య జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య జయ రమ్య లావణ్య జయ జగదన్య జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ జయ జానకి రమణ జయ విభీషణ చరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ. సకల లోక నివాస సకల లోక నివాస సాకేత పురవాస సకల లోక నివాస సాకేత పురవాస సకల లోక నివాస సాకేత పురవాస అకళంక నిజహాస అబ్జముఖ దాస సకల లోక
चरण जय सरोरुह चरण जय तनुज हरण जय जानकी रमण जय विभीषण चरण जय सरोरुह चरण जय तनुज हरण जय तनुज हरण जय तनुज हरण సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యానపురస్సరం చతుశ్చత్వారింశసర్గశ్లోకపారాయణం తథా
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాక్షేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అరణ్యవాసే యద్దుఃఖం జానతి వై సుఖోచిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవాత్మజం. సుమిత్రాదేవి కౌసల్యకు రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళడం అనేది అది ధర్మము. అంతటి గొప్ప కుమారులు కన్నటువంటి మనము ఆనందించవలసినటువంటి సందర్భమే తప్ప ఇది దుఃఖపడవలసినటువంటి సందర్భము కాదు. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి గుణములకు సార్థకత అనేది ఇలా వెళ్ళడం ద్వారా, వనవాసానికి వెళ్ళడం ద్వారానే చేకూరుతుంది అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి, కానీ వాటిని ప్రదర్శించేటటువంటి అవకాశము లేకపోతే వారిని వినియోగించేటటువంటి సమయము లేకపోతే వాటి వల్ల ప్రయోజనం ఏమున్నది? మా వాడు చాలా గొప్ప పరాక్రమవంతుడండి, యుద్ధంలో ఎదురు లేనటువంటి వాడు అని చెప్పి చెప్పుకోవటం వల్ల మాత్రమే ప్రయోజనం ఏమున్నది? ఎక్కడైనా యుద్ధంలో అటువంటి పరాక్రమాన్ని, అటువంటి ధైర్యాన్ని చూపించినప్పుడే ఆ పరాక్రమానికి సార్థకత అనేది ఏర్పడుతుంది తప్ప కేవలము గుణములు ఉండటం ద్వారా కాదు. ఆ గుణములను ఆచరించడం ఏదైతే ఉందో ఆచరించడం ద్వారానే వాటికి సార్థకత అనేది ఏర్పడుతుంది అని చెబుతూ, గుణముల గురించి చెబుతూ, ఐశ్వర్యస్య విభూషణం సుజనత శౌర్యస్య వాక్సంయమ అని చెబుతూ గొప్ప ఐశ్వర్యవంతుడండి అన్నారు. అయితే ఏమిటి? వాడు ఐశ్వర్యవంతుడు అవ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి? సుజనత. అతను కనుక సుజనుడిగా కనుక ఉన్నట్లయితే, అందరితోటి కనుక సౌహార్దంతో వ్యవహరించగలిగినట్లయితే అతని యొక్క ఐశ్వర్యానికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని కూడా కీర్తిస్తాడు. అంతేగాని కేవలం ఐశ్వర్యం ఉండి సుజనత, సౌహార్దం అనేది లేకపోతే, సౌశీల్యం అనేది లేకపోతే దాన్ని ఐశ్వర్యం అనరు, ధన మదము అని చెప్పి తిడతారు. కావున మనం పొందినటువంటి ఐశ్వర్యానికి మంచి పేరు రావాలి అంటే మనలో సుజనత అనేది ఉన్నప్పుడే ఆ ఐశ్వర్యం అనేది సార్థకమవుతుంది, లేకపోతే అది దుర్గణంగా మారిపోతుంది. శౌర్యస్య వాక్సంయమ, పరాక్రమానికి ఎప్పుడు సార్థకత అంటే ఊరికినే నోటితోటి బీరమును పలకటం, ప్రగల్భాలు పలకకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆ పరాక్రమాన్ని ఎవరైతే చూపించగలుగుతారో
అటువంటి పరాక్రమానికి సార్థకత ఉంటుంది తప్ప ఊరికనే పరాక్రమవంతుణ్ణి గొప్పవాణ్ణి అని చెప్పుకోవడం ద్వారా కాదు. ఆ పరాక్రమాన్ని సమయానికి చూపించడము, అవసరం లేనప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండటము అనేది ఆ శౌర్యానికి సార్థకతను చేకూర్చుతాయి. జ్ఞానస్యోపశమ, జ్ఞానే మౌనం అన్నారు. జ్ఞానం ఉన్నది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగే, ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు తూలనాడినట్లయితే ఆ జ్ఞానము కూడా ఒక దుర్గుణంగా మారిపోతుంది, అందరి చేత చివాట్లు పెట్టిస్తుంది. కావున జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అదుపులో ఉండగలగటం అనేది చక్కటి లక్షణం అవుతుంది. శృతస్య వినయ విద్యా వినయేన శోభతే అని చెప్పి అన్నారు. వినయము సంస్కారము తీసుకురానటువంటి విద్య ఎంత గొప్ప విద్య అయినా సరే అది వ్యర్థమే. అందుకనే ఈ కాలంలో వింటున్నాం, చదువుకి సంస్కారానికి సంబంధం ఉండటం లేదండి, బాగా చదువుకున్నాడు కానీ వాడి బుద్ధి మాత్రం సవ్యమైంది కాదు అని చెప్పి అంటున్నారు. అలాంటి చదువు వల్ల వాడి జీవితానికి కానీ సమాజానికి కానీ ఏ ప్రయోజనము లేదు. ఆ చదువు వాడికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టదు. పైగా చదువుకున్నటువంటి మూర్ఖుడు అని చెప్పి అందరూ కూడా నిందిస్తారు. కావున విద్యకు గుర్తింపు లేకపోతే విద్యకు సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే వినయం కలిగి ఉన్నప్పుడే. విత్తస్య పాత్రే వ్యయ, మరి సంపదకు సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే పాత్రే వ్యయ, సపాత్రదానం చేసినప్పుడే ఉన్నటువంటి సంపదకు సార్థకత వస్తుంది. అందుకనే అన్నారు కదా, దానం భోగో నాశస్తిస్ర గతయో భవంతి విత్తస్య అని. సంపదకు 3 మార్గాలు ఉన్నాయట. ఏమిటా 3 మార్గాలు? ఒకటి దానం చేయటము, రెండోది అనుభవించడము. ఈ 2 లేకపోతే తస్య తృతీయా గతిర్భవతి, నశించిపోతుంది తప్ప దానివల్ల ప్రయోజనం అనేది లేదన్నమాట. కావున సంపదకు ఎప్పుడు సార్థకత అంటే సపాత్రదానం చేసినప్పుడు సంపదకు సార్థకత. ఇలాగా అక్రోధస్తపస, తపస్సుకి ఫలము క్రోధము రాకుండా ఉండటము. క్షమా ప్రభవితు, ఇలాగా ఎంత శక్తి కలిగి ఉన్నప్పటికీ క్షమాశక్తౌ, శక్తి కలిగి ఉన్న క్షమాగుణాన్ని కలిగి ఉండటమే ఆ శక్తికి సార్థకత. ధర్మస్య నిర్వ్యాజత, ధర్మానికి సార్థకత ఎప్పుడు అంటే ఎటువంటి కారణము లేకపోయినప్పటికీ ధర్మాన్ని ఆచరించడం ఏదైతే ఉందో అటువంటి ధర్మమే సార్థకము అని అన్నారు. అంటే ఏమిటి? అందరూ చూస్తున్నారు కాబట్టి ధర్మాన్ని ఆచరించడము, ఎవరు చూడటం లేదు కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టడము చేసినట్లయితే అది ధర్మాచరణ అవదు. ధర్మాచరణ అనేది ఇతరుల కోసము కాదు, మన కోసం మనం ఆచరించేటటువంటిది. కావున కారణములేమీ వెతకకుండా ధర్మాన్ని ఆచరించడం ద్వారానే ఆ ధర్మానికి సార్థకత, ఆ ధర్మం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలమును అదేవిధంగా యోగ్యతను పొందగలుగుతాము అని చెప్పి ఇలాగన్నాడు. అంటూ సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరంభూషణం, ఇవన్నీ కూడా ఆచరించగలగాలి అంటే, ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి అంటే అతని యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో ఆ వ్యక్తిత్వం కనుక సమున్నతంగా సముచితంగా కనుక ఉన్నట్లయితే వీటినన్నింటినీ కూడా సక్రమంగా ఆచరించగలుగుతాడు. తద్వారా ధర్మాన్ని నిలబెట్టగలుగుతాడు. మరి అంతటి సమున్నతమైనటువంటి సముచితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి కనుకనే తన ప్రయోజనమును వేటిని ఆశించకుండా తాను ధర్మాన్ని ఆచరించుకుంటూ వెళ్ళాడు. తన కర్మలను తాను చేయవలసినటువంటి పనులను, తన కర్తవ్యములను తాను చేసుకుంటూ వెళ్ళాడు తప్ప రాముడెప్పుడు తన గురించి తాను గొప్పగా ప్రకటించుకోలేదు. రాముడెప్పుడు తాను సామాన్య మానవుడిని, తాను ధర్మాన్ని ఆచరించేవాడిని అని అనుకున్నాడు తప్ప తాను ఈ గొప్ప కోసమో ఆ గొప్ప కోసమో తానింత గొప్పవాడిని అని ఎప్పుడు కూడా రాముడు చాటుకోలేదు. మరి రాముడు గొప్పతనం మనకెట్టా తెలిసిందండి అని అంటే ఆ రాముడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ ఋషులు గురువులు వీరందరూ కూడా రాముడిని కీర్తించడం ద్వారా మనందరికీ తెలిసింది తప్ప, రాముడు ఆచరించడం ద్వారా మనకు తెలిసింది తప్ప రాముడు తనను తానెప్పుడూ కూడా పొగుడుకోలేదన్నమాట. మరి ఈ విధంగా శీలం పరంభూషణం అన్నట్టుగా ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి కుమారుడిని పొందిన కౌసల్యాదేవి ఆనందించాలి అని, అటువంటి రామచంద్రమూర్తిని అనుసరించినటువంటి లక్ష్మణుణ్ణి చూచి కూడా తాను ఆనందిస్తున్నాను అనే విశేషాన్ని సుమిత్రాదేవి
చాలా గొప్పగా ప్రతిపాదించి, సరే వీరిరువురు అంటే దశరథ మహారాజు యొక్క పుత్రుడు కావున తండ్రి మాట కోసం అన్నయ్య, తండ్రి మాట కోసం అని చెప్పి రామచంద్రమూర్తి, అన్నగారి కోసం అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళాడు. పాపం సీతాదేవి ఇతరుల ఇంటి నుండి వచ్చినటువంటిది, జనక మహారాజు యొక్క కుమార్తె. అటువంటి జనక మహారాజు యొక్క గారాల పట్టి అంతఃపురంలో ఎండ కన్నెరిగినటువంటిదైన ఆ స్త్రీమూర్తి సీతాదేవికి ఇంతటి కష్టం వచ్చింది, మరి ఆమె కష్టం గురించి అయినా సరే మనం దుఃఖపడాలి కదా అని అనుకుంటుందేమోనని కౌసల్యాదేవి దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నది సుమిత్రాదేవి. అరణ్యవాసే యద్దుఃఖం జానతి వై సుఖోచిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవాత్మజం అని అంటూ, సుఖోచిత సుఖములకు యోగ్యమైనటువంటిది, సుఖమును అనుభవించడానికి అలవాటు పడినటువంటిది అటువంటి సీతాదేవి, వైదేహి విదేహ వంశంలో జన్మించినటువంటి సీతాదేవి అరణ్యవాసే దుఃఖం జానతీవై, అరణ్యవాసంలో రాబోయేటువంటి దుఃఖములు తెలిసి ఉండి కూడా సీతాదేవి తెలియకుండా వనవాసానికి ఏమీ వెళ్ళలేదు. అరణ్యవాసంలో దుఃఖములు అంటే కష్టములు కలుగుతాయి, దుఃఖం కాదు, కష్టము కలుగుతుంది. అరణ్యవాసంలో కష్టము కలుగుతుంది అని చెప్పి, ఆ కష్టము ద్వారా దుఃఖం రావచ్చునేమో అని చెప్పి తెలిసినటువంటిది అయినప్పటికీ కూడా జానతీవై తవ ఆత్మజం అనుగచ్చతి, ధర్మాత్మానం తవాత్మజం అనుగచ్చతి, ధర్మాత్ముడైనటువంటి నీ కుమారుణ్ణి రామచంద్రమూర్తిని అనుసరించి వెళుతున్నది. అంటే సీతాదేవి ఏదో తెలియక అరణ్యవాసంలో రాబోయే కష్టములు తెలియక వెళ్ళింది అనుకుంటే పొరపాటు. అరణ్యవాసంలో రాబోయే కష్టములన్నీ కూడా తెలిసి తన భర్తను తాను అనుసరించడమే తన కర్తవ్యము అని భావించినటువంటిదై సీతాదేవి తన కర్తవ్యాన్ని తాను ఆనందంగా నిర్వర్తించడం కోసమే, తన భర్తను తాను అనుసరించడం కోసం సీతాదేవి వనవాసానికి వెళ్ళింది తప్ప వనవాసంలో కష్టములేమీ ఉండవు, హాయిగా విహరించవచ్చును అనుకుని సీతాదేవి వెళ్ళలేదు. పైగా కష్టముల గురించి తెలిసి కూడా ఆనందంగా వెళ్ళినటువంటి సీతాదేవి గురించి మనం దుఃఖపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అనుగచ్చతి స్త్రీణాం భర్తాహి దైవతం, స్త్రీలకి భర్తయే దైవము అని చెప్పి అన్నది. అంటే ఈ విషయము కేవలము మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా తాము ఆచరించి తెలిసిన ఈ ప్రకృతి కూడా ఆ విధమైనటువంటి ఆచరణ చేస్తూ తెలియజేసినటువంటి విషయం ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాం. అనుచరతి శశాంకం రాహుదోషే పితార పతతి చ వనవృక్షే యాతి భూమిం లతాచ త్యజతి నచకరేణు పంకలగ్నం గజేంద్రం వ్రజతు చరతు ధర్మం భర్తృనాథాహినార్య. ఈ విశ్వంలో చంద్రుడు రాహుగ్రస్తుడయ్యాడు కదా అని చెప్పి నక్షత్రాలు ఆకాశాన్ని విడిచి చంద్రుడిని విడిచి వెళ్ళిపోవడం లేదు. చంద్రుడు పరిపూర్ణుడిగా కనిపిస్తున్నా రాహుగ్రస్తుడైపోయి కనిపించకపోయినా అంటే దురవస్థను పొందినప్పటికీ కూడా నక్షత్రాలు చంద్రుడిని విడిచి వెళ్ళడం లేదు. అలాగే అడవిలో ఉన్నటువంటి తీగ, ఆ చెట్టుని పెనవేసుకుని ఎదుగుతున్నటువంటి తీగ చెట్టు పడిపోయింది కదా అని పడిపోబోతున్నది అని, లేకపోతే చెట్టు పడుతున్నది అని చెప్పి వెంటనే ఆ తీగ మరొక చెట్టుకు పెనవేసుకోదు. పడిపోయినప్పటికీ కూడా ఆ చెట్టునే పెనవేసుకుని ఉంటుంది తప్ప ఆ చెట్టును విడిచిపెట్టదు. అలాగే చెరువులో అంటే ఆ సరస్సులో ఇరుక్కున్నటువంటి మగ ఏనుగుని ఆడ ఏనుగు విడిచిపెట్టి వెళ్ళిపోదు. ఆ ఏనుగు బయటకు వచ్చే వరకు కూడా అక్కడే ఉంటుంది, ఆ ఏనుగుని అనుసరించి ఉంటుంది. అలాగే నార్య భార్యలు భర్తృనాథాహి, భర్తను అనుసరించి భర్తను విడిచిపెట్టకుండా ఉండాలి అనేది ప్రకృతి, విశ్వము, పశుపక్ష్యాదులు అన్నీ కూడా తెలియజేసినటువంటి ధర్మము. మరి అవే ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు మనుషులమై జ్ఞానం కలిగినటువంటి మనము ఆ ధర్మాన్ని ఆచరించడంలో విశేషమేమున్నది అన్నట్లుగా చెబుతూ, మరి తన ధర్మంగా తన కర్తవ్యాన్ని తాను పాటిస్తూ తన భర్తను తాను అనుసరించి వెళ్ళడమే ధర్మముగా భావించినటువంటి సీతాదేవి అనుగచ్చతి, రాముణ్ణి అనుసరించి వెళ్ళినది అని అంటున్నారు. అంటూ ఆమె వైదేహి, జనక మహారాజు వద్ద చాలా గారాలంగా చాలా గొప్పగా పెరిగినది,
ఎండ కన్నెరిగినటువంటిది అని ఈ విధంగా చెప్పుకున్నాం కదా, సుకుమారవతిగా పెరిగినటువంటిది అని చెప్పి. మరి ఆ సుకుమారంగా పెరిగినటువంటి ఆ శరీరము అడవిలో కష్టములను తట్టుకోగలుగుతుందా అనే సందేహం వస్తుందేమోనని వైదేహి అనే ప్రయోగాన్ని చేశారు. ఏమిటి అంటే విదేహ వంశంలో జన్మించినటువంటిది, విదేహ రాజకుమార్తె అయినటువంటిది వైదేహి అని చెప్పి. అసలు ఆ వంశంలో వారికి విదేహ వంశము అనే పేరు ఎలా వచ్చినది అని అంటే దానికి చెబుతారు. ఒకానొక సందర్భంలో నిమి అనే చక్రవర్తి, అంటే ఈ జనక మహారాజు కంటే కూడా దాదాపు 20 తరముల ముందు ఉన్నటువంటి వారు నిమి చక్రవర్తి అనే ఒక చక్రవర్తి ఉన్నారు. ఆయన తన కర్మలను ఆచరించడం, తన ధర్మాన్ని తాను ఆచరించడంలో చాలా గొప్పవాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఒక యజ్ఞం చేయదలుచుకున్నాడు. యజ్ఞం చెయ్యాలి అనుకుని వశిష్ఠ మహర్షిని పిలిపించి, మహర్షి నేను ఈ విధంగా యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను, మీరు బ్రహ్మగా ఉండి ఈ యజ్ఞాన్ని జరిపించండి అని అంటే, ఇప్పుడు వశిష్ఠుల వారు అంటారు, దేవేంద్రుడు యజ్ఞం చేయించమని చెప్పి పూర్వమే అడిగి ఉన్నాడు, ఆ యజ్ఞాన్ని నిర్వర్తించడం కోసం నేను వెడుతున్నాను, దేవేంద్రుడి యొక్క యజ్ఞం పూర్తి చేసిన తర్వాత నేను మరలా వచ్చిన ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ఆ నిమిచక్రవర్తికి చెబుతాడు. చెబితే అప్పుడు నిమిచక్రవర్తి కొంతకాలం వేచి చూస్తాడు. కానీ మరి దేవేంద్రుడి యజ్ఞం ఎప్పటికి పూర్తయ్యేను, అప్పటి వరకు తన శరీరం నిలబడుతుందా నిలబడదా, కానీ ధర్మాన్ని ఆచరించాలి కదా. అందుకనే అంటారు గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేతని. ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఈ రోజు కనుక నేను ధర్మాన్ని ఆచరించకపోతే రేపు ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి అవకాశం నాకు ఉంటుందో ఉండదో అనే భయంతో ధర్మాన్ని త్వరగా ఆచరించాలి అని చెప్పి అన్నారు. అందుకనే మరి యజ్ఞం చెయ్యటము అనే ధర్మాన్ని ఆచరించదలుచుకున్నటువంటి నిమిచక్రవర్తి వశిష్ఠ మహర్షి రావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో అని అనుకున్నవాడై మిగతా మహర్షులను పిలిపించి ఆయన యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. యజ్ఞం పూర్తిగా వస్తున్నది. ఇంతలో దేవేంద్రుడి యొక్క యజ్ఞం పూర్తి చేసి వశిష్ఠ మహర్షి నిమిచక్రవర్తి చేత యజ్ఞం చేయించడానికి నిమిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడికే యజ్ఞం జరుగుతూ ఉన్నది, చివరికి వచ్చేసింది. దాంతో వశిష్ఠ మహర్షికి కొంత మనస్సు బాధపడింది. నా చేత యజ్ఞం చేయించుకుంటాను అని, నన్ను బ్రహ్మగారిగా ఉండమని చెప్పి ముందు తెలియజేసి, నువ్వు లేకపోతే ఏమైందయ్యా, నువ్వు లేకపోయినా నేను యజ్ఞం చేసుకోలేనా అన్నట్లుగా నన్ను లెక్క చేయకుండా ఇలా ఇంకొకళ్ళతోటి ఈ విధంగా యజ్ఞం చేయించేసుకుంటున్నాడే. అంటే ఇదంతా కూడా దైవ ఘటన. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి సకలము తెలిసినటువంటి వాడు. కానీ మరి ఆ నిమిచక్రవర్తి యొక్క తత్వం అనేది లోకానికి తెలియాలి కదా. అందుకనే ఈ విధంగా ఆ వశిష్ఠ మహర్షిలో ఈ విధమైనటువంటి భావాలు కలిగినట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. మరి నా చేత యజ్ఞం చేయించుకుంటాను అని చెప్పినటువంటి నిమిచక్రవర్తి నేను లేకుండానే ఈ విధంగా నన్ను ధిక్కరించి యజ్ఞం చేస్తున్నాడు ఈ శరీరంతో అని అనుకున్నవాడై ఒకంత కొంత కోపం తెచ్చుకున్నటువంటి వాడై, నీవు విదేహుడు అయిపోతావంటే నీ దేహాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి ఆ నిమిచక్రవర్తిని ఆయనతోటి అన్నాట, శపించాడట. దాంతో వశిష్ఠ మహర్షి మాటతోటి ఆ నిమిచక్రవర్తి వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే యజ్ఞం ప్రారంభించిన తర్వాత ఆ దీక్షలో ఉన్నప్పుడు ఒకవేళ యజమానికి సంబంధించినటువంటి వారికైనా యజమానికైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పటికీ కూడా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయవలసినదే. అందుకనే ఈ మిగతా మహర్షులందరూ కలిసి ఆ నిమిచక్రవర్తి యొక్క దేహానికి అనేకమైన లేపనములవన్నీ కూడా రాసి ఈ యజ్ఞమును వాళ్ళు యథావిధిగా పూర్తి చేశారు. వీళ్ళు చేసినటువంటి యజ్ఞానికి దేవతలందరూ కూడా సంతృప్తి చెందినటువంటి వారై వచ్చి వీరి దగ్గర హవిర్భాగాలన్నింటినీ కూడా చక్కగా యజ్ఞమన్నింటినీ కూడా గ్రహించారు. గ్రహించిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా మహర్షులు అంటారు, ఈ నిమిచక్రవర్తి ధర్మాన్ని ఆచరించాడు, ధర్మాన్ని ఆచరించడం కోసం గురువు యొక్క ఆగ్రహానికి లోనై ఈ విధంగా ప్రాణాలు కోల్పోయాడు. కావున మీరందరూ కనుక తలుచుకున్నట్లయితే నిమిచక్రవర్తిని బ్రతికించడం పెద్ద విశేషము కాదు. కావున మీరందరూ కనుక ధర్మము అనుకుంటే నిమిచక్రవర్తిని బ్రతికించండి అని చెప్పి అంటే దేవతలందరూ కూడా నిమిచక్రవర్తిని బ్రతికిస్తారు. బ్రతికిస్తే నిమిచక్రవర్తి చక్కగా లేచి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అప్పుడు నిమిచక్రవర్తి అంటాడు, ఈ దేహం అనేది ధర్మాన్ని ఆచరించడం కోసం ఉన్నటువంటిది. ఈ దేహము
అటువంటి ఈ దేహాన్ని మా గురువులే గర్హించారు, గురువులే నిందించారు. కావున గురువులు నిందించినటువంటి ఈ దేహము నాకు అవసరము లేదు. కావున నేను ఆచరించవలసినటువంటి ధర్మాలను నేను ఆచరించాను. గురువులకు నిందించినటువంటి ఈ దేహం అనేది నాకు వద్దు. పైగా ఈ దేహం మీద నాకు ఎటువంటి ఆశ కూడా లేదు అని చెప్పి దేవతలందరూ ప్రాణం పోసిన తర్వాత కూడా నిమిచక్రవర్తి తనంతట తాను ఆ దేహము మీద తనకు ఆశ లేదు అని చెప్పి దేహాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అలాగా మరి ఆ నిమిచక్రవర్తి ఎక్కడ ఉంటాడు అని అంటే ఈ దేవతలందరూ కూడా చెబుతారు, మనుషుల యొక్క కనురెప్పలలో నిమిచక్రవర్తి ఉంటాడు. అందుకని నిమిషాహ అనిమిషాహ అని చెప్పి దేవతలను అనిమిషాహ అని, అదేవిధంగా మనుషులను నిమిషాహ అంటారు. కనురెప్పను మనం ఎక్కువసేపు కనురెప్పలు వేయకుండా ఉండలేం. ఆ కనురెప్ప జాడలలో నిమిచక్రవర్తి ఉంటాడు అని చెప్పి కూడా అంటారు. అలాగే నిమిచక్రవర్తి గురువుగారి యొక్క ఆగ్రహానికి లోనయ్యి దేహాన్ని కోల్పోయి మరలా దేవతలందరి యొక్క అనుగ్రహంతో దేహాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా తనకు దేహము మీద ఏమాత్రము వ్యామోహము లేదు అని ఆ దేహాన్ని తనంతట తానుగా త్యజించినటువంటి వాడు ఆ నిమిచక్రవర్తి. అందుకనే ఆయన్ని విదేహుడు అని కూడా అన్నారు. అప్పటి నుండి కూడా ఆ వంశంలో ఉన్నటువంటి వారందరికీ ఆ వంశం విదేహ వంశంగా ఆ వంశం ప్రసిద్ధి చెందినది అని అన్నారు. మరి అలాగా తమ దేహం మీద ఏమాత్రమూ కూడా ఆశ లేనటువంటి, వ్యామోహం లేనటువంటి విదేహ వంశంలో జన్మించినటువంటిది సీతాదేవి. అటువంటి సీతాదేవికి తన శరీరానికి కష్టం కలుగుతుంది, తాను ఇంత సుకుమారంగా పెరిగాను, ఇటువంటి శరీరం కష్టాన్ని తట్టుకోలేదు అనే ఇటువంటి భావములు ఆ నిమిచక్రవర్తి యొక్క వంశంలో, విదేహ వంశంలో జనక మహారాజు గారికి ఆయన యొక్క పెంపకంలో పెరిగినటువంటి సీతాదేవికి తన శరీరము గురించి, తన కష్టము గురించి కూడా ఏమాత్రము బాధ అనేది, దుఃఖం అనేది ఉండదు. కావున ఆమె దుఃఖపడనప్పుడు ఆమె గురించి మనం దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే వైదేహి విదేహ వంశంలో విదేహరాజ కుమార్తె అయినటువంటి ఆమె దేహానికి కలిగేటటువంటి కష్టముల గురించి పట్టించుకోదు. దేహం నుండి వెళ్ళే ప్రాణము గురించే పట్టించుకునేటువంటి వంశంలో పుట్టిన ఆమె దేహానికి కలిగేటటువంటి కష్టములను ఏమాత్రము కూడా లెక్క చెయ్యదు. కావున దాని గురించి పట్టించుకోవలసిన, అంటే దుఃఖపడవలసినటువంటి అవసరము లేదు. పైగా తమ కర్తవ్యమును ఆచరించడమే తమ ధర్మముగా భావించినటువంటి వారు ఆ విదేహ వంశంలో ఉన్నటువంటి వారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ, జనక మహారాజు మొదలైనటువంటి వారందరూ కూడా తమ తమ కర్మలను ఆచరించడం ద్వారానే వారు సిద్ధిని పొందారు. అంతే తప్ప వేరే ఏదో గొప్ప గొప్ప కార్యములేవే కాదు, వారు చెయ్యవలసినటువంటి పనులు చేస్తే చాలు సిద్ధిని పొందవచ్చును అనే విషయాన్ని వారి ద్వారా తెలుస్తున్నది. అటువంటి వంశంలో జన్మించినటువంటి, అటువంటి వంశంలో పెరిగినటువంటిది, కర్తవ్యాన్ని విడిచిపెట్టనటువంటిది అయిన వైదేహి ఆ సీతాదేవి అరణ్యవాసే దుఃఖం జానంతి వై, అరణ్యవాసంలో కలగబోయే కష్టము గురించి తెలుసుకునే ధర్మాత్మానం, ధర్మవీరుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తిని అనుసరించి వెళ్ళినది. అలా అనుసరించి వెళ్ళడమే ఇహ పర సుఖ సాధనము అని భావించిన, తన భర్తతో ఉండటమే తనకు సుఖము తప్ప అంతఃపురంలో ఉండటము సుఖము కాదు. తన భర్తతో ఉంటేనే తాను ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖాన్ని పొందగలుగుతాను తప్ప వేరే చోట ఉంటే కాదు అనే విషయాన్ని తెలిసినటువంటిదైన సీతాదేవి రాముడిని అనుసరించి వెళ్ళినది. ఆత్మజం అనుగచ్చతి, నీ కుమారుణ్ణి అనుసరించి వెళ్ళినది అని పతివ్రత ధర్మములను లోకమునకు బోధించడం కోసము, తాను ఆచరించి చూపించడం కోసమని సీతాదేవి ఈ విధంగా వెళ్ళినది. ఆమె ఆనందంగానే వనవాసానికి వెళ్ళింది. కావున ఆమె గురించి మనం దిగులు పడవలసినటువంటి అవసరము లేదు. పైగా సీతాదేవి రాముడితో వెళ్ళడం అనేది అవసరం కూడా అని అన్నారు. ఎందుకు అవసరము అంటే, రాముడు వనవాసానికి వెళుతున్నది దేనికోసము? శరణాగత రక్షణ చేయటం కోసము, రాక్షసులందరినీ కూడా వధించడం కోసము, అదేవిధంగా ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించడం కోసము. ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించాలి అనే బుద్ధి ఎప్పుడు కలుగుతుంది?
దయగలిగి ఉన్నప్పుడు, అంటే మనసులో కరుణ దయా స్వభావం ఉన్నప్పుడే ఇతరులను సహాయం చేయాలి, ఇతరులను రక్షించాలి అనే బుద్ధి అనేది కలుగుతుంది. మరి ఆ మహావిష్ణువుకి, రామచంద్రమూర్తికి అటువంటి భావన ఎప్పుడు పరిపూర్ణంగా కలుగుతుంది అని అంటే, ఎప్పుడైతే సీతాదేవి రాముడితో ఉంటుందో అప్పుడు రాముడు పరిపూర్ణమైనటువంటి దయా స్వభావం కలిగినటువంటి వాడు అవుతాడు. తద్వారా అందరినీ కూడా సంరక్షిస్తాడు అని చెప్పి, అంటే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, రాముడు సీతాదేవితో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడే లోకకంటకులైనటువంటి రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించేటటువంటి సందర్భం అనేది ఏర్పడుతుంది. తద్వారా లోకమంతా కూడా సంరక్షించబడుతుంది అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. మరొక విశేషం ఏమిటి అంటే, తనను ఆశ్రయించినటువంటి మహర్షులని వీళ్ళని కూడా కాపాడడానికి దయ అనేది కావాలి. ఆ దయా స్వరూపిణి అయినటువంటి సీతాదేవి రాముడితో ఉన్నప్పుడు రాముడు మరింత దయతోటి ఆశ్రయించినటువంటి అందరినీ కూడా సంరక్షించి తీరుతాడు. తద్వారా లోకంలో ధర్మ సంస్థాపన అనేది కలుగుతుంది అని అన్నారు. అందుకే కదా లక్ష్మ్యాస హృషీకేశ దేవ్యా కారుణ్య రూపయ రక్షక సర్వసిద్ధాంతే వేదాంతేషు చ గీయతే అని చెప్పినట్లుగా దయాస్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు సమస్తమైనటువంటి జగత్తుని కూడా సంరక్షించడానికి కంకణబద్ధుడై ఉండి జగద్రక్షకునిగా అవతరించాడు. అలాగే సీతాదేవితో కూడి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆశ్రితులందరినీ కూడా సంరక్షిస్తాడు. అందుకనే వనవాసానికి వెళ్ళినటువంటి వాడు అటువంటి రాముడి గురించి కానీ, అలాంటి రాముణ్ణి అనుసరించినటువంటి విదేహ వంశంలో పెరిగినటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి గొప్పదైనటువంటి పతివ్రత ధర్మాలని అందరికీ తెలియజేసేటటువంటిదైన సీతాదేవి గురించి కానీ ఏమాత్రము దుఃఖింపవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే సీతాదేవే ఆనందంగా రాముడితో పాటు వనవాసానికి వెళ్ళింది అని అంటూ, కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రమయతి ప్రభు ధర్మ సత్యవ్రతధన కిం న ప్రాప్తస్తవాత్మజ. అక్క కౌసల్య, నా కుమారుడికి రాజ్యం రాలేదు, నా కుమారుడు దుఃఖాన్ని పొందుతున్నాడు, నా కుమారుడికి సింహాసనం లేదు, నా కుమారుడికి భోగాలు పొందలేకపోతున్నాడు అని చెప్పి, అది పొందలేకపోయాడు ఇది పొందలేకపోయాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావే, కానీ అసలు రాముడు పొందనటువంటిది ఏమున్నది అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నది. యహ ప్రభు, ఎవరైతే సర్వసమర్థుడై ఉన్నాడో, ఎవరైతే అందరికీ స్వామిగా ఉన్నాడో, కీర్తిభూతాం పతాకాం లోకే భ్రమయతి, కీర్తి అనే జెండాను, కీర్తి అనే పతాకమును ఈ లోకంలో ఎగరవేస్తున్నాడో, అంటే తన యొక్క కీర్తినే కాదు, తన వంశము యొక్క కీర్తిని, తన తల్లిదండ్రుల యొక్క కీర్తిని కూడా ఈ లోకంలో ఎగరవేయడానికి, పతాకంలాగా ఎగరవేయడానికి ఎవరైతే వనవాసానికి వెళ్ళాడో, ఎవరైతే ఈ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ ఉన్నాడో, తవ ఆత్మజ, ఎటువంటి వాడు, ధర్మ సత్యవ్రతధన, ధర్మము సత్యము అదేవిధంగా వ్రతము, ఈ మూడింటిని కూడా సంపదగా కలిగినటువంటి వాడైన తవ ఆత్మజ, నీ కుమారుడు, కిం న ప్రాప్త, ఏం పొందలేదు, ధర్మము సత్యము వ్రతము ఈ మూడింటిని పొందాడు అంటే అన్నింటినీ పొందినట్లే. ఇంతకు మించినటువంటి సంపదలు, ఇంతకు మించినటువంటి ధనము ఇంకేముంటుందమ్మా? వీటిని ధర్మము సత్యము వ్రతము అనే మూడింటిని కూడా పరిపూర్ణంగా పొందినటువంటి వాడైన నీ కుమారుడు ఇంకా పొందవలసినటువంటిది ఏమీ లేదు, కోల్పోయినది కూడా ఏమీ లేదు. అలా కోల్పోయినట్లుగా సామాన్యమైనటువంటి దృష్టితో చూస్తే అనిపిస్తుంది తప్ప రాముడు కోల్పోయినది ఏమీ లేదు. ఎందుకంటే ధర్మము సత్యము వ్రతము ఈ మూడింటిని కూడా పూర్తిగా స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు అని చెప్పి అంటున్నది. అందుకనే ఆయన కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి వాడు. మరి నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కీర్తిమంతుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే అని వేదం మనకు తెలియజేస్తుంది. తస్య నామ మహద్యశః అని చెప్పంటూ ఆ నారాయణుడిదే గొప్ప కీర్తి. మరి అటువంటి కీర్తిని లోకంలో ఎగరవేయడానికి, ఆ కీర్తిని లోకానికి చూపించడానికి
రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడు. అటువంటి సమర్థుడైనటువంటి లోకంలో కీర్తి పతాకాన్ని ఎగురవేసేటటువంటి రామచంద్రమూర్తి ధర్మ సత్యవ్రతధన. ఇక్కడ చూడండి, కర్మలను ఆచరించేటప్పుడు దమహ అని కూడా ధర్మ శబ్దానికి ఇక్కడ ధర్మ సత్యవ్రతధన అన్న చోట దమ సత్యవ్రతధన అనే పాఠాంతరం కూడా ఉన్నది. ఆ పాఠాంతరంలో ఉన్నట్టు దమహ అని అంటే కనుక ఇంద్రియ నిగ్రహము, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. సత్యము అంటే కనుక సమస్తమైనటువంటి ప్రాణులకు హితమును చేకూర్చేటటువంటి మాటను మాట్లాడటమే సత్యవ్రతము అని చెప్పి అన్నారు, సత్యము అని అన్నారు. ఆ విధంగా సమస్తమైన ప్రాణులకి ఆనందాన్ని సుఖమును కలుగజేసే మాటలు మాట్లాడేటటువంటి వాడు వ్రతము అన్నారు. ఏమిటి వ్రతము అంటే ఆశ్రయించినటువంటి వారిని తప్పకుండా సంరక్షించడమే వ్రతము అని చెప్పి అన్నారు. ఇలాగా ఈ మూడింటిని కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు, మూడింటిని సంపదగా కలిగినటువంటి వాడు. ఈ మూడింటితో పోల్చితే రాజ్యము అనేది పెద్ద సంపదేమీ కాదు. రాజ్యమును మించినటువంటి ఇంత గొప్ప సంపద పొందినటువంటి కుమారుణ్ణి చూచి ఆనందించాలి తప్ప దుఃఖపడకూడదు. అంతే తప్ప 1,00,000 రూపాయలు కోల్పోయాడమ్మా, 1,00,00,000 రూపాయలే పొందాడు అని బాధపడితే ఎంత అవివేకంగా ఉంటుందో. 1,00,000 కంటే కూడా 1,00,00,000 ఎక్కువగా అవున 1,00,000 కోల్పోయినటువంటి విషయాన్ని పక్కన పెట్టి 1,00,00,000 రూపాయలు పొందినందుకు ఆనందించాలి తప్ప 1,00,00,000 రూపాయలు పొందిన తర్వాత కూడా 1,00,000 కోల్పోయాడు అని బాధపడితే అది అవివేకం అవుతుంది. మరి రాజ్యమును మించినటువంటి సత్యము, ధర్మము, ఇదే విధంగా వ్రతము అనే ఈ మూడింటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి రాజ్యాన్ని కోల్పోయినా దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. రాజ్యమును మించినటువంటి గుణములు కలిగినటువంటి వాడు. అంత రాజ్యమును పాలిస్తే ఎంత కీర్తి వస్తుందో అంతకు మించినటువంటి కీర్తి రాజ్యమును విడిచిపెట్టడం ద్వారా రామచంద్రమూర్తికి వచ్చింది. అంటే రాజ్యాన్ని కోల్పోయినందుకు బాధపడవలసిన అవసరము ఏమాత్రము కూడా లేదు. పైగా ఈ శ్లోకంలో ధర్మ సత్యవ్రతధన అని, దమ సత్యవ్రతధన అని ఈ విధంగా పాఠం చెబుతూ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పినట్లుగా ఆ శ్లోకంలో ఉన్న ఆంతర్యాన్ని ఈ శ్లోకంలో ధర్మాన్ని వశపరుచుకున్నటువంటి వాడు అనే మాట ద్వారా చెప్పాడు. అదేవిధంగా సత్యాన్ని వశపరుచుకున్నటువంటి వాడు అని చెప్పి సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ అన్నట్లుగా సత్యవాక్ పరిపాలనతో ఈ లోకాన్ని కాదు సమస్తమైనటువంటి లోకములను కూడా జయించినటువంటి వాడు, స్వాధీనపరుచుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని. అంతేకాదు రామో ద్విర్నాభిభాషతే, రాముడి దగ్గర రెండవ మాట అనేదే లేదు. ఒకసారి చెప్పాడు అంటే అది జరిగినట్లే అనే మాట ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా ఇక్కడ సుమిత్రాదేవి కౌసల్యాదేవికి గుర్తు చేస్తూ ఉన్నది. అదేవిధంగా వ్రతధన, వ్రతము కలిగినటువంటి వాడు అన్నాడు. ఏమిటా వ్రతము అంటే ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించడము అని. ఆ మాట కూడా రామచంద్రమూర్తి తర్వాత చెప్పబోతాడు కదా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ. ఒక్కసారి ఎవరైనా సరే రాముడి దగ్గరికి వచ్చి నేను నీవాడను స్వామి అని ఎవరైతే శరణు వేడతాడో అటువంటి వాడు ఎవడైనా సరే, శత్రుపక్షం వాడైనా సరే, అటువంటి వాడిని రక్షించడమే తన వ్రతము అని చెప్పి అటువంటి వ్రతంగా కలిగినటువంటి వాడు రాముడు అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకు అర్థం పడుతున్నట్లుగా ఇక్కడ సుమిత్రాదేవి యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే రాముడు ధర్మ సత్య వ్రతధన, ధర్మమును, సత్యమును, వ్రతమును కూడా సంపదగా కలిగినటువంటి వాడు. అవే రాముని యొక్క సొమ్ములు అని అటువంటివి కలిగినటువంటి తమ ఆత్మజ, ఎవరో కాదమ్మా నీ కుమారుడు, అంత గొప్పవాడైనటువంటి వాడు నీ కుమారుడు. కిం న ప్రాప్త, ఏం పొందలేదు చెప్పు. వీటి ఈ మూడింటిని పొందడం అనేది అందరికీ అసాధ్యము. అది పొందగలిగేవాడు చాలా తక్కువ మందే ఉంటారు. అటువంటిది ఈ మూడింటిని కూడా పరిపూర్ణంగా పొందినటువంటి రాముడు ఇంకేమి పొందాలమ్మా, వీటి ముందు ఏదైనా సరే దిగదుడిపే, తక్కువే, మరి అంతటి గొప్పవాడైన నీ కుమారుడు అని అంటున్నాడు. మరి అటువంటి వాడి గురించి నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరమే ఏమాత్రము కూడా లేదు అని చెబుతూ, పైగా క్షత్రియుడు రాముడు రాజు కాలేదు, క్షత్రియుడు కాలేదు,
అదే క్షత్రియుడే కానీ రాజుగా సింహాసనం మీద కూర్చోలేదు అని బాధపడవలసిన అవసరం లేదు. రాజు యొక్క లక్షణం ఏమిటి? క్షతాత్ కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని చెప్పినట్లుగా ఆపదల నుండి రక్షించేటటువంటి వాడు. అతడినే రాజు అని అన్నారు, క్షత్రియుడు అన్నాడు. మరి రాముడిప్పుడు సింహాసనం మీద కూర్చోలేదు కానీ రాముడు అడవిలో ఉన్నా సరే రాజే. ఎందుకు అంటే రక్షించేటటువంటి తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని విడువనటువంటి వాడు కావున రాముడు ఎక్కడ ఉన్నా సరే రాజే అన్నారు. పైగా రాజు యొక్క లక్షణం ఏమిటి అంటే ఎవరు తనను సహాయం కోరుతారా వారికి సహాయం చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉండాలిట రాజు. అంతేకాదు పరమాత్మ యొక్క భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అంటే రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే అని అన్నారు. ఎవరు వచ్చి తనను శరణ వేడుతాడా, ఎవరిని తాను సంరక్షించాలా అని చెప్పి ఎప్పుడూ పరమాత్మ భగవంతుడు సిద్ధంగా ఉంటాడట. మన వెంకటేశ్వర స్వామి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? ఆయన వరదహస్తాన్ని చూపిస్తూ ఎవరైతే తన పాదములను ఆశ్రయిస్తారో వారికి వరములను ఇవ్వటానికి తాను ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు సిద్ధంగానే ఉంటాను. మీదే ఆలస్యం వచ్చి నా పాదములను ఆశ్రయించండి అయ్యా, మీకు నేను వరములు ఇవ్వటానికి ఎప్పుడూ కూడా ఇదిగో ఈ హస్తాన్ని ఇలాగే పెట్టు కూర్చున్నాను అని చెప్పి వెంకటేశ్వర స్వామి కూడా మనకు బోధిస్తున్నాడు కదా. అంటే ఏమిటి? స్వామిని ఆశ్రయించడం అనేది మనం చేయవలసినటువంటిది. స్వామి మాత్రము ఎప్పుడు కూడా ఎవరు ఆశ్రయిస్తారా వారిని అనుగ్రహిద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. అందుకనే అంటారు రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే. భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడట. నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరు శరణ కోడతాడా, ఎవరు నన్ను ఆశ్రయిస్తాడా వారిని అక్కున చేర్చుకుని ఆదరిద్దాము అని చెప్పి. మరి అలాగా తన బిడ్డలను సంరక్షించి లేకపోతే తన బిడ్డలను సాకి తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆనందిస్తారో తమను ఆశ్రయించినటువంటి వారికి సంరక్షణ కల్పించి భగవంతుడు రాజు కూడా ఆ విధంగా ఆనందాన్ని పొందుతారట. మరి రామచంద్రమూర్తి అడవిలో ఉన్నటువంటి వారందరినీ కూడా సంరక్షించి తాను ఆనందాన్ని పొందడానికి వెళ్ళాడు అని అంటున్నది ఇక్కడ సుమిత్రాదేవి. అంటే వాళ్ళందరినీ సంరక్షించి వాళ్ళని ఉద్ధరించడానికి వెళ్ళాడు అని చెప్పకుండా వాళ్ళందరినీ సంరక్షించి తాను ఆనందించడం కోసం వెళ్ళాడు అని చెప్పి అంటున్నది. ఎందుకు అంటే తండ్రి లేకపోతే తల్లి తన కుమారుడికి తమ సంతానానికి ఏదైనా ఇచ్చినప్పుడు ఆ సంతానం ఎంతటి ఆనందాన్ని పొందుతుందో అంతకు మించినటువంటి ఆనందాన్ని తల్లిదండ్రులు పొందుతారు. నేను నా కుమారుడికి ఇది ఇవ్వగలిగాను అనే ఆనందం ఏదైతే ఉందో అది వారికి జీవిత సార్థక్యంలాగా అనిపిస్తుంది. పరిపూర్ణమైన ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అలాగే భగవంతుడు కూడా తన భక్తులను సంరక్షించినప్పుడు అంతటి ఆనందాన్ని పొందుతాడు. రాజు కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని సంరక్షించగలిగినప్పుడు అంతటి ఆనందాన్ని పొందాలి అని. మరి అటువంటి ఆనందాన్ని పొందడం కోసము రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడు. ఆనందాన్ని పొందడం కోసం వనవాసానికి వెళ్ళినటువంటి రాముడి గురించి మనం దుఃఖపడడం అనేది అవివేకం అవుతుంది అక్కయ్య. కావున కౌసల్య మీరు రాముడి గురించి దిగులు పడవలసినటువంటి అవసరమే లేదు అని అంటున్నది. పైగా రామావతార ప్రయోజనం అనేది అరణ్యవాసానికి వెళితేనే సిద్ధిస్తుంది. రాముడు అరణ్యవాసానికి వెళ్లకుండా అయోధ్యానగరంలో సింహాసనం మీద కనుక కూర్చుని ఉన్నట్లయితే రామావతార ప్రయోజనం అనేది ఏది కూడా సిద్ధించదు. మరి ఈ ఆంతర్యములన్నీ కూడా కౌసల్యాదేవి మాటల్లో మనకు తెలుస్తున్నాయి. సరస్వతీదేవి ఆ విధంగా పలికిస్తున్నదన్నమాట. ఏమంటున్నది? ఆ రాముని యొక్క జీవితానికి ఆ రామావతార ప్రయోజనం అనేదే అరణ్యవాసానికి వెళితే సిద్ధిస్తుంది. కావున తన అవతార ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం వనవాసానికి వెళుతున్నటువంటి రాముడి గురించి దిగులు పడవలసిన అవసరం లేదు, అసలు దుఃఖపడవలసినటువంటి అవసరమే లేదు అని చెప్పి సుమిత్రాదేవి కౌసల్యాదేవి తెలియజేస్తున్నది. మధ్వాచార్యుల వారు కూడా వారి యొక్క భాష్యంలో తెలియజేస్తూ పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అనే వైదిక మంత్ర అర్థ పరమార్థం ఏదైతే ఉందో ఆ పరమార్థం అంతా కూడా ఈ శ్లోకంలోనే నివిడీకృతమై ఉన్నది. రాముని యొక్క అవతార ప్రయోజనము పరిపూర్ణత్వం అనేది ఈ శ్లోకంలో ప్రతిపాదించబడినది అని చెప్పి మధ్వాచార్యుల వారు కూడా వారి యొక్క భాష్యంలో చక్కగా తెలియజేశారు. మరి ఈ విషయములన్నింటినీ కూడా సుమిత్రాదేవి ఎంతో యుక్తియుక్తంగా సందర్భోచితంగా కౌసల్యాదేవిని ఓదార్చుతూ
ఈ మాటలన్నీ కూడా చెప్పినది. మరి ఇవన్నీ వినటువంటి కౌసల్యాదేవి ఊరట చెందినదా? ఇవన్నీ వినటువంటి దశరథ మహారాజు మనసును సమాధాన పరుచుకోగలిగాడా? మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటనేది తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అరణ్యవాసే అరణ్యవాసే యద్దుఃఖం యద్దుఃఖం జానతి వై జానతి వై సుఖోచిత సుఖోచిత అనుగచ్చతి అనుగచ్చతి వైదేహి వైదేహి ధర్మాత్మానం ధర్మాత్మానం తవాత్మజం తవాత్మజం కీర్తిభూతాం కీర్తిభూతాం పతాకాం యః పతాకాం యః లోకే లోకే భ్రమయతి ప్రభుః భ్రమయతి ప్రభుః ధర్మసత్య ధర్మసత్య వ్రతధనః వ్రతధనః ధర్మసత్య వ్రతధనః ధర్మసత్యవ్రతధనః కిం న ప్రాప్తః కిం న ప్రాప్తః తవాత్మజః తవాత్మజః యక్తం రామస్య యక్తం రామస్య విజ్ఞాయ విజ్ఞాయ శౌచం శౌచం మాహాత్మ్యముత్తమం మాహాత్మ్యముత్తమం నగాత్రం నగాత్రం అంశుభిః సూర్యః అంశుభిః సూర్యః సంతాపయితుం సంతాపయితుం అర్హతి అర్హతి శివః సర్వేషు శివః సర్వేషు కాలేషు కాలేషు కాననేభ్యః కాననేభ్యః వినిశ్రుతః వినిశ్రుతః రాఘవం రాఘవం యుక్తశీతోష్ణః యుక్తశీతోష్ణః సేవిష్యతి సేవిష్యతి సుఖోనిలః సుఖోనిలః శయానం శయానం అనఘం రాత్రౌ అనఘం రాత్రౌ పితేవ పితేవ అభిపరిష్వజన్ అభిపరిష్వజన్ రశ్మిభిః రశ్మిభిః సంస్పృశన్ శీతైః సంస్పృశన్ శీతైః చంద్రం చంద్రం ఆహ్లాదయిష్యతి ఆహ్లాదయిష్యతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుశ్చత్వారింశే సర్గే చతుశ్చత్వారింశే సర్గే పంచశ్లోకాః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః
సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవ శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.